అసంయుత హస్తములో మొదటిది పతాక హస్తం. ఏంటమ్మా అసంయుత హస్తంలో మొట్టమొదటిది పతాక హస్తం. ఈ పతాక హస్తం బటకన వేలు వంచి తక్కిన 4 వేళ్లను దగ్గరగా చేర్చి చాచినట్లయితే పతాక హస్తం ఏర్పడుతుంది. ఈ పతాక హస్తం వినియోగము అంటే నాట్యంలో మన పతాక హస్తాన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే నాట్య ప్రారంభం, మేఘం, వనం, వస్తువులను నిషేధించడం, రాత్రి, నది, దేవతా సమూహం, వాయువు, శయనించడం, ప్రతాపం, తలుపు తెరవడం, అలలు, శబదం, ఆశీర్వాదం, తాళపత్రం, డాలు, చెంపపట్టు, సంబోధన మొదలగున్నవన్నిటికీ కూడా మనం పతాకహస్తాన్ని ఉపయోగించి చెప్తాం. మనం నాట్యంలో మనం ఐటమ్స్ చేసేటప్పుడు అది కూడా మనం ఏంటంటే ఈ పతాకహస్తాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలో మీకు చెప్పాను. మీకు నోట్స్ ఇస్తాను, మీరు ప్రిపేర్ అయ్యి నాకు రేపు కంపల్సరీ చెప్పాలి ఇదంతా కూడా. ఓకేనా?